అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వస్తానన్నాడు. ఇప్పుడు దాని దారి మార్చుకొని అసెంబడి వస్తాను ఏంటి ఎట్లా ఉండదంట జగన్? ఏమీ చెప్పడు. ఇప్పుడు ఆయన వచ్చి కాసేపు కూర్చొని కాసేపు ఉంటాడు. ఆ గవర్నర్ అడ్రస్ అయిపోయిన తర్వాత తూనా పడ్డు వాళ్ళు అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకేంటి ఏముండదు, ఏం చేయడు. స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా హెచ్చరించారు, మీరు కనుక 60 రోజుల లోపల కన్నా మీరు రాకపోయేటట్టయితే సర్టన్లీ ఐ విల్ డిస్క్వాలిఫై ఆల్ ది పీపుల్ హూ ఆర్ నాట్ అటెండెడ్ ఫర్ లాస్ట్ 60 days అని చెప్పారు కనుక వాళ్ళ పోస్టును కాపాడుకోవటం కోసం కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. అతను భయం పట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలని ఒకవేళ కనుక డిస్క్వాలిఫై చేసేటట్టే మళ్ళీ తిరిగి ఎన్నిక కాలేము. అసలు అప్పుడు అటర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. అది ఒక పిచ్చి వ్యామోహంలో పడి నాకు ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే ఈయనెవరు, స్పీకర్ ఎవరు, చంద్రబాబు ఎవరు ఇవ్వటాడు. ఇవ్వాల్సింది ప్రజలు. నీకు 18 సీట్లు ఇచ్చేటట్టయితే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ప్రజలు ఇవ్వలేదు, దానికి ఎవడేం చేయలేడు. స్పీకర్ ఏం చేయలేడు, చంద్రబాబు ఏం చేయలేడు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. అంతే.